మంతా తుఫాను వల్ల 5 లక్షల ఎకరాల్లోని రాష్ట్రంలో పంటలు దెబ్బతిన్నాయి. 1000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేస్తూ ఉంది. దానికంటే మించే నష్టం జరిగింది. మన రాష్ట్రంలో పత్తి, వాణిజ్య పంటలైనటువంటి ఆహార పంటలు, ఉద్యానవన పంటలను కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కూటమి సర్కారు గత సంవత్సరం హెక్టార్కి 25,000 ఇచ్చింది. కానీ ఈరోజు పత్తి పంటను పరిశీలిస్తే ఎకరానికి 15,000 నుంచి 20,000 రూపాయలు కౌలు చెల్లించారు. మరొక 30-40,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. కానీ ఇప్పుడు దిగుబడి కూడా తగ్గిపోతూ ఉంది, ఖర్చు పెరిగిపోతూ ఉంది, ఆదాయం కూడా రాదు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఎకరానికి 10,000 ఇచ్చేస్తే అది ఉపయోగం లేదు. అందుకనే కనీసం ఎకరానికి 25,000 నుంచి 50,000 రూపాయల వరకు ఎన్యూమరేషన్ చేసి నష్టాన్ని అంచనా వేసి ఆ విధంగా కౌలు రైతాంగాన్ని ఆదుకునే దానికోసం ప్రయత్నం చేయాలా. సొంత భూమి ఉండి సాగు చేసే రైతులు గిట్టుబాటు కాని పరిస్థితుల్లో కౌలు రైతులు కౌలు చెల్లించి వ్యవసాయం చేస్తున్నాడు. అటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి 3 చర్యలు చేపట్టాలా. మొదటిది, నిష్పక్షపాతకంగా ఎవరైతే సాగు చేశారో సాగు రైతులందరూ కూడా ఎన్యూమరేషన్ చేయాలి. జరిగిన నష్టాన్ని అంచనా వేయాలి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఆదుకునే దానికోసం భారీగా నిధులు ఇచ్చి రైతాంగాన్ని మరి ఈ తుఫాను బాధ్యత నుంచి రక్షించే దానికోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మేము సిపిఐ పార్టీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.